అడుక్కునే వ్యక్తి ఇంటింటికి పోయి ఒక్కొక్క ముద్ద పెడుచుకొని తింటున్నాడంట ఆ వ్యక్తి. మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను నేను ఈ మాట. సాయంత్రం అయితే ఆ ఊరికి వెళ్తాడు, ఆ చిన్న గ్రామానికి వెళ్తాడు. అమ్మా అన్నం పెట్టు అని అడుగుతాడు. ఆ బిచ్చిగాడు పాపం ఆ ఊరి చివరిని వేసుకో ఉన్నాడు ఒక చిన్న గుడిసి. అమ్మ అన్నం పెట్టి నా ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా కొంచెం అన్నం పెట్టినప్పుడు దేవుడు సహాయం చేశాడని చెప్పేదంట. దేవునికి స్తోత్రం. ఏం చెప్పేవాడు? దేవుడు సహాయం చేశాడు అనేదంట. వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఎంత పొడుగు వచ్చేదంట కోపం. ఏదే మేము అక్క మరి అక్క ఎవరికి వచ్చింది కోపము? అక్క కోపం ఎవరికి వచ్చింది అక్క? అన్నం పెట్టే వాళ్ళకి వచ్చిందంట. ఏమని? మేము వండి మేము తినే దాంట్లో నీకు పెడితే నీకు కొంచెం నీ యొక్క ఆ పాత్రలు వేయగానే దేవుడు సహాయం చేశాడు అంటున్నావే, నీవు మళ్ళీ రెండో రాత్రి కనబడరు అప్పుడు చెప్తామని చెప్పి వాళ్ళు ఇంక అన్నం పెట్టేవాళ్ళు కాదంట. ఆ రెండో రాత్రి మళ్ళీ పక్కింటికి పోయేవాడు. ఆ పక్కింట్లో అమ్మ అన్నం పెట్టు అనేవాడంట. వాళ్ళు ఏదో అంత పచ్చడో ఏదో ఒకటి ఆ పాత్రలు వేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు అనేదంట. ఇంతగా వాళ్ళు అనుకునేవాళ్ళంట నీకు దేవుడు సహాయం చేశాడు మేము పెడితే అని వాళ్ళు కోపపడేది. ఇంకా మరుసటి రోజు వాళ్ళు అన్నం పెట్టేదిలే. ఇదంతా ఊరంతా అయిపోయింది. ఇంకా ఆ ఊళ్ళో ఎవరు వీడికి ఎవరు పెట్టబాకంటారా, వీడికి దేవుడు సహాయం చేస్తాడంట చూద్దామని చెప్పి అందరూ ఒకే మాట మీద నిలబడిపోయారు. ఎవరు ఇంకా అన్నం పెట్టట్లే. అది మారుమూల గ్రామం, అడవి ప్రాంతం. ఇంక బయట పోవాలంటే చాలా దూరం పోవాలా. సరే ఈయన ఇంకెవరు అన్నం పెట్టేవాళ్ళు లేరు కదా, మంచినీళ్ళు తాగి ఆ గుడిసెలో ప్రార్థన చేసుకుంటాడంట. దేవుడు సహాయం చేస్తాడు. యేసయ్యా నువ్వు సహాయం చేస్తావయ్యా నాకు అని. ఒకరోజు గడిచింది, రెండో రోజు గడిచింది, మూడో రోజు గడిచింది. నేను ఎందుకు ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఇట్లే ఈ మందిరంలో ఇది ఒకప్పుడు చిన్న పూరిపాక, చిన్న మందిరం, ఒక 10 మంది పడతారు. చిన్న మందిరం, అది తాటేకుల మందిరం. ఇక్కడ ఇదే స్థలంలో ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఒక ఆయన తీసుకొచ్చి ఈ మందిరంలో విడిచిపెట్టి నాతో చెప్పిన మాట ఏంటంటే, బాబు ఇది పెద్దోళ్ళకి వచ్చే జబ్బు, ఇది వీడికి వచ్చిందిరా, వీడికి వచ్చింది, వీడు బతకడంట, చచ్చిపోతాడంట, గుండు పెరిగిపోయిందంట, ఇతడి గుండు జబ్బురా, ఇంక వీడు బతకడంట, ఇంకేదో 10 రోజులు ఉంటాడంట. కానీ ఇంకేంది మనం ఏం చేద్దాం, ఇంకేం చేయలేం కదా. వాళ్ళ తండ్రి చెప్తున్నాడు నాకు, వీడిని ఈ మందిలో వదిలిపెట్టేస్తున్నాయి ఎట్టయినా కానీ అని ఇక్కడ వదిలిపెట్టాడు. ఇది దాదాపు సుమారు ఒక 18-19 సంవత్సరాల కిందట ఈ మాట నేను చెప్పేది. ఇదే స్థలంలో అప్పుడు కొత్తగా ప్రారంభించబడుతుంది ఈ పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్తగా ప్రారంభించబడుతుంది. నేను ఒక పరిచారికుడిగా ఉన్నా, అందరం కూర్చోపెట్టి దేవుడి మాటలు చెప్తూ ప్రార్థన చేస్తా, ఇట్లా ఉన్నా. నాతో చెప్పాడు ఆయన. అప్పుడు సంఘంలో ఏం చెప్పానంటే, మీరందరూ ఈ రోజు కోసం ప్రార్థన చేసేదానికి 3 రోజులు ఉపవాసం ప్రార్థన ఉంది, మందిరంలో వస్తారంటే సంఘం వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆ రోజు కొంతమంది కూర్చున్నారు. 3 రోజులు ఆహారం మానేసి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని? అయ్యా నువ్వు సహాయం చేసే దేవుడివి, పైసలో ఇదిగో ఈ వ్యక్తికి సహాయం చేయండి నాయన, నయం కాని రోగాలను నయం చేసే దేవుడు నువ్వు సహాయం చేసే దేవుడు అని కన్నీరుతో ఉపవాసం నుండి ఇదే స్థలంలో ప్రార్థన చేసినప్పుడు ఈ గుండె జబ్బు కదండి, చచ్చిపోతానని చెప్పారు కదండి, జబ్బు ఎట్టపోయిందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జబ్బు ఎట్టపోయిందో ఇంకా ఆయనకి 15 సంవత్సరాలు బతికాడు ఆయన. పైసలో హల్లెలూయా. మొదటిసారి ఈ మందిరంలో డొమ్ము కొట్టే వ్యక్తిగా నిలబడ్డాడు ఆ వ్యక్తి. పైసలో ఆయన పాట పాడితేనా అంత రాగంతో పాడేవాడు. ఆయన పేరు దానియేలు అని పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు అని పెట్టుకున్నాం.
ఆ జబ్బు ఎట్టపోయిందో మరి ఆశ్చర్యకార్యాలు మన దేవుడు చేస్తాడు. నీకు సహాయం చేసేది ఆయన, ఏ మనుషుడు కాదండి. సహాయం చేసేది ఎవరు? పాస్టర్లు. మేము చేస్తామా? దేవుని వాక్యాన్ని బోధిస్తాం మేమంతే. మాకు సహాయం చేయాలన్నా, మీకు సహాయం చేయాలన్నా ఆయన ఉన్నాడు. ఎవరైనా భయపడకము, నేను నీకు సహాయం చేస్తా, నీ కుడి చేయి పట్టుకుంటా నేను. పైసలాల్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సహాయం చేసేవాడు. ఇది నేను ఎక్కడో జరిగిన సంగతి చెప్పట్లే మీకు, ఇక్కడే ఈ స్థలంలోనే జరిగింది. అతని కోసం ఒక 10-12 మంది ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే నా దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడండి. తర్వాత ఎన్నో కార్యాలు చేసి జరిగాయి. చనిపోయిన కూడా బతికి ఇక్కడి నుంచి వెళ్ళారు. దాని గురించి మొదటిసారి దేవుడు చేస్తున్న మేలులు మీతో నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మీరు వినండి. మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ భర్తకు, నీకు సహాయం చేసే దేవుడి దగ్గర మనం ఉన్నాం. భయపడద్దు, మనం భయపడకూడదు. అందుకే ఆ ఊరు అతనికి అన్నం పెట్టకపోతే మానేస్తే దేవుడు సహాయం చేశాడు ఆ వ్యక్తి అంటే ఊరంతా మాట్లాడుకుని ఇంక అన్నం పెట్టలే ఆయనకి. వీడు ఎట్ట బతకతాడో చూద్దాం మనం అని. ఆ బిచ్చం అడుక్కున్న వ్యక్తి మోకరించి ప్రార్థన చేసి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. 4వ రోజు కూడా అయిపోయింది. 5వ రోజు జరుగుతూ ఉంది పాపం. ఆ వెండల కాలం ఎట్ట తట్టుకుంటున్నాడో ఆకలికి. ఎవరు పెట్టట్లా. వీడికి సహాయం చేస్తాడు చూద్దాం. ఇట్లా వారం అయిపోయింది. వారం రోజులు ఉపవాసం ఉన్నాడు. వారం తర్వాత కొంతమంది పెట్రోల్ ఎక్కడ పడుతుందని చెప్పి ఆ బావులు వేసుకుంటూ వస్తున్నారంట. ఆ బోర్లు వేసుకుంటూ అనేక చోట్ల వేశారు, ఎక్కడ పడలా. దృష్టిగా వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే, ఇతను ఉన్నాడు చూసావా, ఈ మోకరించి ప్రార్థన చేస్తున్నాడే, ఈయన ఇల్లు చిన్న గుడిసి ఆ స్థలంలో అది పడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ స్థలం దగ్గరికి వచ్చి చూస్తే ఎవరో ఉన్నారు. అయ్యా అట్లా పిలిచి, ఈ స్థలం ఎవరిదంటే ఇది మాదేనయ్యా అన్నాడు. ఎప్పుడో వాళ్ళ తాతలు అక్కడ ఉన్న స్థలం, అది కొంచెం స్థలం. ఈ స్థలం మాకు కావాలి, దీని రేట్ అని చెప్తాంటే, అయ్యయ్యా నేను ఉండే స్థలం నాయన, ఇది కూడా లేకుండా పోతే ఎట్లానండి. అయ్యా నీకు ఈ స్థలానికి బదులు నీకు ఎంత కావాలని ఇస్తాం, మేము ఎంత కావాలని ఇస్తాం. నువ్వు ఈ చిన్న స్థలాన్ని గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు కావాలనుకుంటే ఇదిగో ఈ ఊరు చుట్టూ 100 ఎకరాలు కొనిస్తాం అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఊరు చుట్టూ ఒకవేళ ఎదిగితే 60-70 ఎకరాలే ఉంటుంది ఆ ఊళ్ళో వాళ్ళకి. ఈ మొత్తం నీకు కొనిస్తా అని చెప్పారంటాడు. సరే, ఎందుకంటే బాగా అది కొనిచ్చి నీకు మంచి స్థలంలో ఒక పెద్ద ఇల్లు కట్టిస్తాం, ఈ స్థలం వదిలిపెట్టమన్నారంట. అప్పుడు ఈయనకి దేవుడి సహాయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేది తెలుసా, ఆ ఊళ్ళో వాళ్ళందరూ కనుక్కొని, ఇప్పుడు ఆ రోజుల్లో ఎంత ఒక 400-500 ఉంటుందేమో ఎకరా. ఆ ఊళ్ళో ఉన్నాయా ఆ మొత్తం పొలం కొని ఈయనకి పట్టా చేయించి ఈయన చేతిలో పెట్టి ఒక గొప్ప ఇల్లు కట్టారంట, అపార్ట్మెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద ఇల్లు కట్టి ఆ ఇంట్లో చేశారు. ఆ ఊళ్ళో అనుకుంటారంట, అస్సలకి ఎంత కోటీశ్వరుడు, ఈ పొలం అంతా కొని కోటీశ్వరుడు ఎవరు అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. ఇల్లు కట్టిన తర్వాత ఈ ఇల్లు ఓపెనింగ్ డేట్ పెట్టుకున్నారు. అప్పుడు ఆ ఊరంతా చెప్పారు, పలానా రోజు ఈ ఊళ్ళో ఇక ఇల్లు ఓపెనింగ్ చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని అందరినీ ఆ ఒక్క ఇంటి ఓనర్ రామన్నాడు అని చెప్పి అనేక మంది చెప్పుకున్నారు. ఆ ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే అసలు ఈ ఓనర్ ఎవరు, ఇంత ఇల్లు కట్టిన ఆయన, ఇంత పొలం కొన్న ఆయన, అంత కోటీశ్వరుడు ఎవర్రా అనుకుంటూ ఆ ఊళ్ళో వాళ్ళంతా భోజనానికి వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి ఈ మాట. అందరూ భోజనానికి వచ్చారట. భోజనం భోజనం చేస్తున్నారు, ఇంత రుచికరంగా భోజనాలు ఉన్నాయిరా, ఇంత కోటీశ్వరుడు రా, అసలు ఆయన ఎట్లుంటాడు రా, చూడాలి, ఆయన ఎవరు అంటే ఉన్నాడయ్యా పైన ఉన్నాడని చెప్తున్నారంటే, కానీ ఆయన వీళ్ళు చూడట్లా. ఆగ్రహం తిన్న వాళ్ళంతా అనుకొని ఎక్కడున్నాడు అని చెప్పి అదిగో ఆ పై రూమ్ మీద కూర్చొని వచ్చిన వాళ్ళతో అంటున్నాడు అంటే చెయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు తెలుసా, ఒక చిన్న మైక్ పెట్టి ఇది దేవుని సహాయము అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును. స్తపలు కొడదాం. హల్లెలూయా,
హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇది దేవుని సహాయము అన్నాడట. ఆ భోంచేసే వారందరూ ఆ ఊరిలే కదండి. ఈ స్వరం ఎక్కడ విన్నాం కదా, దేవునికి స్తోత్రం. ఎవర్రా ఎత్తి, అరే మన ఇంటికి వచ్చి అడుక్కుంటున్నాడే ఆ వ్యక్తిరా. ఆ భాగ్యం మనకు దొరకలేదురా, అతనికి దొరికింది. అంటే కారణం ఏంది? ఆయన మాట వాస్తవం. నమ్మాడు. ఏమని? దేవుడు సహాయం చేస్తాడండి. అందుకే వాక్యం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఆయన నమ్మాడు, దేవుడు ఖచ్చితంగా ఆయనకి సహాయం చేస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? చెప్పండి. నీ స్థితిని